మహారాష్ట్ర నుండి మన మధ్యలోకి వచ్చారు సంసద్ గారు. వారిని అమ్మగారిని కూడా రావాలని ఆహ్వానిస్తున్నారు. అలాగే అదే చంద్రపూర్ జిల్లా మహారాష్ట్ర హైదరాబాద్ నుండి వచ్చిన పాస్టర్ సురేష్ గారు, అలాగే రోజుల్లో పని చేస్తూ సేవ చేస్తున్నటువంటి పాస్టర్ పౌల్ గారిని కూడా స్టేజ్ మీద రావాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇమ్మానుయేల్ ఇంకా ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు ఈ ప్రాంతానికి రావడం మనకెంతో దీవెనకరం. అనేది చెప్పండి, అనేది చెప్పండి. శంసరాయ్ గారు నకాలలో దేవుడు ఎంతగానో వాడుకున్నారు ఇంకా మరి సమయం మీరు మంచివారు కనుక మీకు స్తోత్రములు. చాలా సంతోషం. వారు దయచేసి అందరూ 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 మీ అందరికి వందాలండి. అయ్యారమ్మా దేవుని చెప్పండి హల్లెలూయా. మరి పసిబిడ్డని దేవుడు ప్రేమించి ఆనందం గారి యొక్క కుమారుడు ఇమ్మానుయేల్ గారికి వారి సతీమణి గారిని దేవుడు ప్రేమించి వారికి చక్కని కుమార్తెని దేవుడిచ్చినందుకు గట్టిగా సపోర్ట్లు కొడుతూ ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. శివగా నీవు నీ చేతుల కష్టతను అనిపించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందరు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.
బ్రదర్ మన శ్యామసుందరయ్య గారు లేదా అమ్మగారు చేస్తారు, అమ్మగారి నుంచి ప్రార్థన చేస్తారు, తర్వాత పాస్టర్ గారు చేస్తారు. అదే ఇంకే భాష ఇంకే అవసరం లేదా? అమ్మగారు ప్రభా మా తండ్రి ప్రార్థించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం మా ప్రభా. ఇదిగో తండ్రి ఈ సమయంలో మరి ఇమ్మానుయేల్ గారిని ప్రభా, లత గారిని ప్రేమించినటువంటి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి వారిని ప్రేమించినటువంటి కుమార్తెను మీరు आइए हम प्रार्थना करेंगे। धन्यवाद 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 धन्यवाद, तेरी स्तुति 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 तेरी प्रशंसा हो गए मेरे महान अति जीवित परमेश्वर। तेरा नाम महान है मेरे पिता, क्योंकि तू महान है प्रभु। हम तेरे पास आते हैं प्रभु, तेरी स्तुति आराधना करते हैं प्रभु। यहाँ पर जो अपनी आशीष से भर दे प्रभु, खास तौर से हम प्रार्थना करते हैं प्रभु, जब ये बच्चे के नामकरण के लिए यहाँ पर एकत्रित हुए हैं प्रभु, इस बेटी पर प्रभु तो अपनी ढेर सारी आशीष को ढेल दे मेरे पिता, कि इनको दिन प्रतिदिन प्रभु तेरे प्यार में, तेरी सेवा में आगे बढ़ाते जाए प्रभु। पूरे परिवार के लिए प्रार्थना करते हैं प्रभु, तेरी स्तुति करते, तेरी तारीफ करते हैं मेरे पिता। आगे के हर एक कार्यक्रम को हम तेरे हाथों में सौंपते हैं प्रभु। यहाँ जितने लोग एकत्रित हुए हैं मेरे पिता, हर एक दास के लिए प्रार्थना करते हैं प्रभु, जिस कार्यक्रम को प्रभु शुरू करने वाले हैं प्रभु। ఆనంద శైని అనే పేరు పెడుతున్నాను. ఈ ఆనంద శైనిని ప్రభు దీవించి రాబోయే కాలంలో ప్రభు బలంగా స్థిరంగా వాడుకొని ప్రభు అద్భుతముగా ఈ బిడ్డని ప్రభు దీవించి వాడుకోను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆఖరి చిన్న ప్రార్థన ప్రభాకర్ పాస్టర్ గారు చేస్తారు. మహోన్నతుడమైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు మా ప్రభువా. నీ మహాకృపలో నేను జరిగించినటువంటి నామకరణ ఉత్సవములో నీ కృపను అనుగ్రహింపచేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, నీ ప్రసన్నతలో నాయన నీవు జరిగించినటువంటి కార్యము కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవిచ్చినటువంటి బహుమానముకు నాయనా నీవు అనుగ్రహించినటువంటి పేరు కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. బిడ్డ బ్రతుకు దినములన్నిటిలో నీ కృపా క్షేమములు ఆమె వెంట వచ్చుటకు సహాయం చేయండి. తల్లిదండ్రులను అలాగే మా ప్రభా తాతయ్యను ఆమెను దీవించి ఆస్వాదింపచేయండి. దేవానికి స్తోత్రములు మా తండ్రి. ఏ కుటుంబము తాతగారి యొక్క పేరు కలిసినట్లుగా ఆనంద శైని, శైన్ అనగా శైన్ అని నాకు గుర్తొచ్చింది. వాళ్ళ మీద సువార్త సేవ చేసి అందరిని వదిలేసి ఆమె సంపూర్ణ సేవ చేసి దాదాపుగా కొన్ని లక్షల ఆత్మల ప్రభు ఆ బిడ్డ ఆనందంగా మీరు ఆశీర్వదించారు, ఇమ్మాన్యుయేల్ అనుగ్రహించారు తండ్రి. ఇమ్మాన్యుయేల్ మీరు ఆశీర్వదించి కొరకు బలంగా ఎదగడానికి పరిశుద్ధాత్ముడా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మని తిరియేక నామములో నూతనముగా ఈ రోజు దేవుని సన్నిధిలో సమర్పించిన ఈ బిడ్డకినో ఈ కుటుంబానికినో ప్రభు వచ్చిన పర్యంతము సదాకారాలను ఆశగా ఉన్నాయి. చాలా సంతోషకరం ఏంటంటే సహోదరుడు ఇమ్మాన్యుయేల్ పెళ్లి ఇస్తూ ఉన్నారు. అప్పించాలి. హలో చెప్పండి. హల్లెలూయా. ఆ బిడ్డని ప్రభు ఏమైనా కార్యక్రమం ఉందా కదా లేదా? ఇక మొత్తం పరబ్రహ్మకుంటారా రావాలని నేను వారిని కోరినప్పుడు వారు 2000 దేవుడు విజయకరంగా జరిగించేందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నవంబరు 24-25 తేదీల్లో 5వ మీటింగ్ 12వ తారీఖు మేము మధ్యకుంటారని వారు చెప్పారు. వారు తిరుపతిలో మీటింగ్లు ముగించుకొని ఎన్నో ప్రయాసములు పడి వారి యొక్క కార్యక్రమాలు వారికి కూడా మనందరి తరఫున వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే మరి శ్యామసుందరయ్య గారు, నేను ఈ మీటింగ్ పేపర్ ప్రింట్ అయిన తర్వాత అయ్యగారిని కూడా అమ్మగారిని కూడా కలుసుకున్నారు. ఆశ్చర్యతగా యాకరణ రోజుని మన మధ్యకు నడిపించి మా మనోరాల యొక్క కార్యక్రమంలో ఈ నామకరణ సమయంలో
వారు వచ్చి ఈ యొక్క మరి మా చిన్నబిడ్డను ఆశీర్వదించి మరి దీవించినటువంటి అయ్యగారికి అమ్మగారు కూడా మనందరూ వందనాలు చెల్లిస్తున్నారు. అలాగే మరి మీటింగ్ నిమిత్తమై కన్వీనర్గా అనంతరావు గారిని, అలాగే తిమోతి గారిని, ఆహ్వానితులుగా మరి సుశీల్ కుమార్ని, ఇమానుయేల్ కూడా ఆ పేపర్లో ఉన్నవి. వారు కూడా ఎంతో ప్రయాసపడి ఈ పందిరే వారికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో ఎందరో వారు కూడా అయ్యారు ముందుకు రండి, అయ్యారు ముందుకు రండి, పంపించారు ఫ్రెండ్స్ అయ్యి అమ్మా అయ్యారు ఇస్తాను రైట్. చాలా మంచిది, థ్యాంక్ యూ. చాలా మంది నేను అనుకునే రీతిగా మొదటి రోజు పరిచయం అయ్యాను. వారిచ్చిన అవకాశమే ఈ రోజు ఈ మహాసభల ద్వారా మీకు నేను మరో విధంగా చేయగలుగుతున్నానని నాకు నేను ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు తలిగిన నాకు తోచిన ఈ మార్గాన్ని మాట్లాడే బొమ్మ ద్వారా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? ముద్దించుకోవాలనిపిస్తుంది అయ్యా, ముద్దించుకోవాలనిపిస్తుంది. ఇలా నీకెందుకు అనిపిస్తుంది? చిన్న బిడ్డలు చాలా ఉన్నారు అయ్యా, చాలా ఉన్నారు. చిన్న బిడ్డల గురించి ఎందుకు చెప్తున్నావు? అలాంటి వారిదే దేవుని రాజ్యం అయ్యా, అలాంటి వారిదే దేవుని రాజ్యం అని అన్నారు. మరి చిన్నపిల్లల్ని కొడితే బాగుంటుందా? లేదయ్యా. ఏం చేస్తే బాగుంటుంది? ప్రేమించాలయ్యా. అలా ఎవరు ప్రేమిస్తారు? ఎంతటి రోగాలైనా యేసయ్యను నమ్ముకుంటే, ఆ స్వామిని నమ్ముకుంటే, యేసయ్యను నమ్మకపోతే, యేసయ్యను నమ్మకపోతే, యేసయ్యను నమ్మకపోతే, యేసయ్యను నమ్మకపోతే, యేసయ్యను నమ్ముకుంటే సక్కనయ్య ముఖము చూడ, సక్కనయ్య అంటే యేసయ్య. దేవుని స్తోత్రం. కొంతమంది పొద్దున్న అనలేదుగా. మీ యొక్క ప్రసిద్ధ రక్తాన్ని, విలువైన రక్తాన్ని, పవిత్ర రక్తాన్ని చివరి పట్టుడు కార్చండి. పించు నానావా నడి శిష్యుడనై ప్రభు ప్రేమలు పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మకు నడిపించు నానావా నడి సాగుండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు నాశనం చెప్పాడురా అని అనుకోండి. మనం ఎవరు? మనం ఎట్ట నాశనం చెప్తాను. ఆది కాండం 5 అధ్యాయం అందరూ తీయండి. ఇప్పుడు అయ్యగారు 365 ఏళ్ళు
హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. 27 వచనం. మోతేషుల దినములన్నీ మెతూషెల దినములన్నీ 969 ఏళ్ళు బతికాడు. దేవుడు కూడా ఆయన ప్రేమించాడు. బాగా నమ్మేసేసి పెద్దలారా చిన్నలారా ఆత్మగణులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి మార్కు సువార్త 1వ అధ్యాయం 15 మార్కు సువార్త 1వ అధ్యాయం 15 మాట్లాడబడింది. ప్రభు చెప్తున్నాడు, కాలము సంపూర్ణమైనది. చెప్పండి, కాలం. మనం అందరం వెళ్ళిపోతామా? ఎన్ని బాధపడ్డాము ఈ లోకంలో, ఎన్ని కష్టపడ్డాము. మన కన్నీతుడు చేసయ్యా, మనల్ని ప్రేమించేసయ్యా, ఎవరి కోసమే నిరీక్షిస్తున్నాము. ఇంతకాలముగా యేసు నమ్ముకొని ఎన్నో బాధపడి, ఎన్నో కష్టపడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎంతో వ్యాధులతో కృషించి కుండిపోతున్నాము. ఇగో మనందరి కోసం యేసు ప్రభువారు ఈ శ్రమలన్నీ తొలగించడం కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీ కొరకు ఏమి సిద్ధపరుస్తాను. మా వెనకేం రావు, సేవలు ఉంటారు, నా వెనక వచ్చేద్దాం. ఈ మధ్య ఒక పాట వేశాను, అదేం పడంటే, నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. అది నాది ఇది నాదని అది పడతావు, చివరికి ఏది రాదు నీ వెంట. అది నాది ఇది నాదని అది పడతావు, చివరికి अरे पेन 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 ना मामा ठीक है अब कमा